నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ తిరునాళ్ళ శానిటేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు చీపురు పట్టిన ప్రముఖ డాక్టర్లు. పల్నాడు జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో. నకరికల్లు మండలంలో పలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థికి అరుదైన గౌరవం, అభినందించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. డాక్టర్ తేజస్విని అప్పుడు, డాక్టర్ డిఎస్పి తేజస్విని ఇప్పుడు. నరసరావుపేట మండలం కోటప్పకొండ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి 10/2/2026 మంగళవారం నుండి మండప అభిషేకం 500 రూపాయలు, విఐపి దర్శనానికి 300 రూపాయలు, శీఘ్ర దర్శనానికి 200 రూపాయలు మరియు ప్రత్యేక దర్శనమునకు 100 రూపాయల టిక్కెట్లను ఆన్లైన్లో aptemple.ap.government.in లాగిన్ అయ్యి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలియజేశారు. నరసరావుపేట పురపాలక పరిపాలనా సంస్థ మరియు పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తొలిసారిగా జనరల్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పల్నాడు జిల్లా చైర్మన్ మధు, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహాతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. పట్టణాభివృద్ధి పనులు, మౌలిక వసతుల విస్తరణ, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే పల్నాడు జిల్లాలో ఉన్న ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచించారు. పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి తొలిసారిగా జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దానిలో ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎలా ఇన్కమ్ జనరేటింగ్ మోడల్గా ఎలా తీసుకురావాలన్నట్టు ఒక నిర్ణయం తీసుకున్నాం. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇన్కమ్ని జనరేట్ చేసి పుడాకి ఇన్కమ్ ఎలా రావాలనేది ఒకటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. దాన్ని కొన్ని టెండర్స్ పిలిచి దాంట్లో కొన్ని సోలార్ ప్రాజెక్ట్స్ కానీ సోలార్ విత్ బ్యాటరీ బ్యాకప్ చేసి దాన్ని ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. పల్నాడు జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా మొత్తం 416 అక్రిడేషన్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అక్రిడేషన్ పొందని వారు తగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినచో మార్చి మొదటి వారంలో జరిగే కమిటీ సమావేశంలో పొందగలరని తెలిపారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఒక్క మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో డిఆర్డీఏ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. మంగళవారం మండల వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు మండల సమైక్యలోని మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్ కీలక పాత్ర పోషించనున్నదని చెప్పారు. అట్లాగే ఉమెన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ పెట్టించి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు కన్స్ట్రక్షన్ చేయిద్దాము. అట్లాగే గ్రూప్ సభ్యులు కూడా చక్కగా మరి మీ గ్రూపుల్ని డీఫంక్ట్ కాకుండా రెగ్యులర్ రికవరీ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని గ్రామ సమాఖ్యలన్నీ కూడా చక్కగా పనిచేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. అట్లాగే యాజ్ ఎ ఎంపీడీఓగా నా కోరిక ఏంటంటే ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ మీ అందరి హెల్ప్ అడుగున్నాము. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో హౌస్ ట్యాక్స్ కట్టని వాళ్ళు 50% ఉంటారు కదా. ఒక్కసారి చేయొద్దండి, నిజంగా ఇంటి పన్ను కట్టని వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. కట్టిన వాళ్ళు వద్దు, కట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తలకాయ లోపట్లేదు, వేరే విషయం. ఇప్పుడన్నా కట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ట్యాక్స్ ఒక 500-400 ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంతకు ముందులాగా మీకు డబ్బులు తీసుకొని రిసీట్ కట్ చేసి ఇచ్చే పరిస్థితి కాదు. అందరికీ కూడా స్కానర్ ద్వారా మీరు పేమెంట్ చేస్తారు, మనకి ఆన్లైన్లోనే రిసీట్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ చేయటంలో, ఈ జిఆర్సీ సెంటర్ ఓపెన్ చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమెన్ ప్రతి చోట విక్టిమ్స్గా ఉంటున్నారు సార్. మానసికంగా, శారీరకంగా చాలా వేధింపులకు గురవుతున్నారు. సో అలా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇమీడియట్గా మనం ఈ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది సార్.
తీసుకొచ్చిన తర్వాత ఆ విక్టిమ్ వాళ్ళు చాలా మానసికంగా దిగులుతోటి బాధతోటి ఏం చేయాలో ఎలా వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఉంటారు సార్. వాళ్ళకి ఒక డాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ ఒక మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది సార్. అలాగే హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఉంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి ముందు సెటిల్ చేయటం చేస్తాం సార్. ఆ తర్వాత వాళ్ళకి కోర్టు పరంగా లాయర్లు కూడా అందుబాటులో ఉంటారు సార్. కోర్టు పరంగా ఏ విధమైనటువంటి న్యాయ సహాయ సహకారాలు అందించాలని చేయటం జరుగుతుంది సార్. తర్వాత ఇక జిఆర్సీలకు ఊరికేనైనా సరే ముందు ప్రతి మండల సమాఖ్యలో ఒక జిఆర్సీ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం సార్. వీళ్ళతో పాటుగా వన్ స్టాప్ సెంటర్ హాస్పిటల్లో ఐసిడిఎస్తో ఉండే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళతో మన వాళ్ళందరూ టైఅప్తో ఉంటారు సార్. ఎప్పుడైనా సరే 24 గంటలు మనకు వైద్య సహాయం అందుబాటులో ఉంటుంది. న్యాయ సలహా అదేవిధంగా మానసిక కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మనకు అందుతాయి సార్. ఇది మన గవర్నమెంటు చాలా మంచిగా ఆలోచించి మన విమెన్ కోసం పెట్టినటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ సార్. నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్కు చెందిన విద్యార్థి షేక్ జమీర్ బాషా జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించి జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షలపై చర్చా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్కు చెందిన షేక్ జమీర్ బాషా ఎన్నిక కావడం విశేషం. 4 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో షేక్ జమీర్ బాషా చురుకుగా పాల్గొని ప్రధానమంత్రితో నేరుగా ఇంటరాక్ట్ జరిపి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కడం విద్యార్థి కృషికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయరామరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా షేక్ జమీర్ బాషాను ప్రత్యేకంగా పిలిపించి అభినందనలు తెలియజేశారు. అలాగే పల్నాడు జిల్లా డిఈఓ రామారావు, నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు టి రవికాంత్, ఉపాధ్యాయుల బృందం మొత్తం విద్యార్థిని శుభాకాంక్షలతో అభినందించారు. ఈ విజయంలో తనను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారమే ప్రధాన కారణమని షేక్ జమీర్ బాషా వినయంగా తెలిపారు. ఆయన సాధించిన ఈ ఘనతతో పాఠశాల ప్రతిష్ట మరింత పెరగడంతో పాటు పల్నాడు జిల్లా విద్యార్థుల ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని విద్యార్థి వర్గాలు ప్రశంసలు కురిపించాయి. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా నరసరావుపేటలో చిత్రాలయ సెంటర్ నుండి యలమంద బైపాస్ వరకు శానిటేషన్ మెగా డ్రైవ్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు ప్రముఖ డాక్టర్లు చీపుర్లు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ నెల 15న మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్లకు నరసరావుపేటను ముస్తాబు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడించారు. రాష్ట్ర పండుగ కోటప్పకొండ తిరునాళ్లకు లక్షల్లో భక్తులు వస్తున్న నేపథ్యంలో నరసరావుపేట నుండి కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధి వరకు భారీ ఏర్పాట్లతో క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడమే లక్ష్యంగా చీపురు పట్టామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేట మండలం కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ తేజస్విని పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు ప్రాంతానికి చెందిన డాక్టర్ తేజస్విని తాజాగా విడుదలైన గ్రూప్ 1 ఫలితాలలో ఆమె డిఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారిగా సేవలందిస్తూ రాఖీ మీడియాతో మాట్లాడిన ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చదువును కొనసాగించి ఈ విజయాన్ని సాధించానని తెలిపారు. డిఎస్పీగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే తన అంతిమ లక్ష్యమని తేజస్విని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తేజస్విని. నేను రీసెంట్గా అనౌన్స్ అయిన ఏపీఎస్సీ గ్రూప్ 1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సెలెక్ట్ అయ్యానండి. ఇది నా సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ క్లియర్ చేయలేదు. సెకండ్ అటెంప్ట్లో నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. మాది వచ్చి భీమడోలు గ్రామం అండి, ఏలూరు జిల్లా. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నేను సివిల్స్ వైపు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి నేను తర్వాత ఇప్పుడు కొట్టప్పకొండ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. వర్క్ చేస్తూ నేను చదివి గ్రూప్స్ రాసి డిఎస్పీగా సెలెక్ట్ అయ్యానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండి. ఫస్ట్ నేను సివిల్స్ వైపు వెళ్దామని నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నేను మెడిసిన్లో ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక డాక్టర్గా కంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా బెటర్ సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో నేను సివిల్స్ వైపు రావడం జరిగింది. అయితే నేను సివిల్స్ అటెంప్ట్స్ కంటే నేను తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్ పడడం వీటిల్లో ఉండడం వల్ల నేను ఇంకా గ్రూప్స్ రాయడం జరిగిందండి. అలా రాస్తూనే నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. నకిరేకల్లు మండలం గుండ్లపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు మార్చుటకు గుండ్లపల్లి గ్రామ ప్రజలు ఈరోజు మంగళవారం నాడు సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు పలు కార్యక్రమాలలో భాగంగా గుండ్లపల్లి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగోతు సౌరయ్యకు గుండ్లపల్లిలో అర్జీ అందించారు. తదుపరి గ్రామ ప్రజలు గుండ్లపల్లి జడ్పీ ఉర్దూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి నాగలక్ష్మి ద్వారా గుంటూరు జిల్లా పరిషత్కి అర్జీ పంపుటకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరాలపాటి వలి, డాక్టర్ చింతపల్లి బుడే అహ్మద్, గార్లపాటి మహబూబ్, అడవి అలీజాన్, ముప్పాళ్ళ సుబాని, కరాలపాటి సైదా, కొలుముల సైదా, కరాలపాటి సైదావలి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు వచ్చి నాకు అబ్దుల్ కలాం ఉన్నత పాఠశాలగా మార్చడానికి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చామని చెప్పి మన స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. నేను కూడా దీన్ని తీసుకొని మా పై అధికారుల దృష్టికి, డిఈఓ గారి దృష్టికి, డిప్యూటీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి తప్పనిసరిగా స్కూల్ అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి, మీ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మీ అభిప్రాయాలను మేము పై గవర్నమెంట్కి చేరవేస్తామని చెప్తూ మీరందరూ కూడా మన స్కూల్ అభివృద్ధికి, మన స్కూల్ ఈ సంవత్సరం 9వ తరగతి అయిపోయి ఉన్నత స్కూల్గా 10వ తరగతికి అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, స్కూలు 340 మంది ఉన్నారు, నెక్స్ట్ ఇయర్కి 380 మంది అవుతారు మరి స్ట్రెంత్. కాబట్టి అతిపెద్ద ఉర్దూ పాఠశాల కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మేము అర్పిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనందరం కలిసి దీన్ని అబ్దుల్ కలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మెమోరాండాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పి సవినయంగా మనం లోని ఉర్దూ స్కూల్కి ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ స్కూల్గా పేరు పెట్టాలని మన సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కన్నా లక్ష్మణ గారికి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఆ మెమోరాండం మళ్ళీ మన ఎండిఓ గారికి ఇవ్వటం జరిగింది. తదుపరి మన జిల్లా ఈ ఉర్దూ స్కూల్ హెచ్ఎం గారికి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. మన గుళ్ళపల్లి ఉర్దూ స్కూల్ మన 10వ తరగతి దాకా రేపు వచ్చే సంవత్సరం నుంచి 10వ తరగతి వస్తుంది కాబట్టి మన ఉర్దూ స్కూల్ని ఏపీజే అబ్దుల్ కలాంగా పేరు యాడ్ చేయడానికి మన సత్తెనపల్లి గారి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇవాళ మెమోరాండం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన గుళ్ళపల్లి హెచ్ఎం గారికి, మేడం గారికి కూడా ఒక మెమోరాండం ఇచ్చి మనం అందరం కలిసి ఈ స్కూల్ పేరుని మార్చి, ఉర్దూ స్కూల్ని పేరు మార్చి అబ్దుల్ కలాంగా పేరు మార్చమని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఉన్న పిల్లల మొత్తానికి కూడా అది రేపు వచ్చే సంవత్సరం 10th అవుతుంది కాబట్టి మన పిల్లలందరూ ఇప్పుడు క్రమశిక్షణతో అంతా బాగున్నారు. మన మేడం గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నకిరేకల్లు మండలంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన కన్నా లక్ష్మీనారాయణ తురగపాలెం గ్రామం నందు 32 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. 1 కోటి రూపాయలతో నకిరేకల్లు గ్రామంలో నూతనంగా నిర్మించబోతున్న సీసీ రోడ్ మరియు డ్రైన్స్ కు శంకుస్థాపన చేసి అనంతరం గుండ్లపల్లి గ్రామం అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ కాలనీ నందు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మంచినీటి సరఫరా పథకం గోకుల షెడ్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదండి అడుగునేయండి. మాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన
ప్రారంభోత్సవం చేసుకున్నాం. నకరికల్ టౌన్లో ₹1,00,00,000 మెయిన్ సీసీ రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే తురకపాలెంలో పంచాయతీ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే గుండ్లపల్లిలో ఎస్సీ కాలనీలో ఇంటింటికి కుళాయి అనేటువంటి పథకం కింద ఎస్సీ కాలనీ మొత్తం కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి ఈ రోజున ఓపెన్ చేసుకున్నాం. అలాగే గుండ్లపల్లి టౌన్లో గోకులం షెడ్ కంప్లీట్ అయ్యే ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే గుళ్ళపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధూపదీప నైవేద్యం కింద శాంక్షన్ అయింది. దేవాలయంలో కూడా మరి పూజారులు చాలా సంతోషంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెలలో 12వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్థానిక మహాత్మా గాంధీ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, పీడీఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటా నాయక్, ఏపీ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, ఏఐవైఎఫ్ నాయకులు బి రాంబాబు నాయక్ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మొత్తం సమాజంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం సమ్మెకు పిలిపించారు. ముఖ్యంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, లేదా పార్లమెంట్ లో చేసిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల విషయం కావచ్చు, రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, పని గంటల విషయంలో కావచ్చు, టోటల్ గా కార్మికులకి, రైతులకి, ఆదివాసులకి అందరికీ వ్యతిరేకమైనటువంటి విధానాలని ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు ఏకమై ఒక సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 450 ప్రజా సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, మరి ముఖ్యంగా ఎర్రజెండా పార్టీలో మరి నడుస్తున్న అన్ని పార్టీలు కూడా రేపు 12వ తారీఖు సమ్మెకు మద్దతు ఇచ్చాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి, అయ్యా నరేంద్ర మోడీ గారు, మరి అమెరికా ట్రంప్ కి నువ్వు దాసోహం అయ్యి మరి అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న వస్తువులపై మరి ఎటువంటి ఇది లేకుండా, ఏ సుంకం లేకుండా దిగుమతి చేసుకుంటున్నావు. మరి మన ఇండియా నుంచి అమెరికా పంపాలంటే 18% సుంకం కడుతున్నావు. కాబట్టి దీంట్లోనే అర్థమైంది. కాబట్టి పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ఎంపీలు కూడా మరి ఒకటిగా ఉండి మరి సుంకాన్ని కూడా ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెని దేశంలో ఉన్నటువంటి 12 కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదే రకంగా అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ఒక్క బీజేపీ పార్టీ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈ సమ్మెకి పిలిపించడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది మొదలు నేటి వరకు మొత్తంగా కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను, అనేక చట్టాలను మందబలంతో పార్లమెంట్ లో ఆమోదింపజేసుకుని ప్రతిపక్షాల ప్రమేయం కూడా లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మీద ఈ అణిచివేత చట్టాలను ప్రయోగిస్తూ ఉన్నారు. జేఎన్టీయూకే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేటలో సోలార్ రూఫ్లాప్ పీవీ సిస్టమ్ డిజైన్ అంశంపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి IEEE ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్బీసీ లోకల్ యాక్టివిటీ సహకారంతో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రముఖ సోలార్ ఎనర్జీ కన్సల్టెంట్ శ్రీ రామచందర్ నిరుడి ముఖ్య అతిథిగా హాజరై సోలార్ ఎనర్జీ ప్రాముఖ్యత, రూఫ్లాప్ పీవీ వ్యవస్థల రూపకల్పన, సైట్ సెలక్షన్, పీవీ సిస్టమ్ భాగాల ఎంపిక, ఇన్వర్టర్ సైజింగ్, కేబుల్ సెలక్షన్ వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. అలాగే సాఫ్ట్వేర్ ఆధారిత డిజైన్, ఎనర్జీ జనరేషన్ అంచనాలు, రిపోర్ట్ తయారీపై ప్రాయోగిక శిక్షణను అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పునరుత్పాదక ఇంధన రంగంలో ఇలాంటి శిక్షణా కార్యక్రమాల అవసరాన్ని వివరించారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తయారవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వైఎస్ కిషోర్ బాబు నాయకత్వం వహించి విద్యార్థులకు ఈ శిక్షణ వల్ల లభించే అకాడమిక్ మరియు ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించారు. 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 60 మంది విద్యార్థులకు ప్రిన్సిపల్ మరియు కోఆర్డినేటర్ చేతుల మీదుగా
సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటప్పకొండ తిరునాళ్ల శానిటేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు చీపురు పట్టిన ప్రముఖ డాక్టర్లు. పల్నాడు జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో. నకరికల్లు మండలంలో పలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థికి అరుదైన గౌరవం, అభినందించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. డాక్టర్ తేజస్విని అప్పుడు, డాక్టర్ డిఎస్పి తేజస్విని ఇప్పుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.